వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల ముందుగా ఈనాటి వార్తలులోని ముఖ్యాంశాలు. నంద్యాల పట్టణము ఉడుమాలుపురం గ్రామం నందు ప్రజా సమస్యలపై మున్సిపల్ కమిషనర్తో ఫోన్లో మాట్లాడిన ఎన్ఎండి ఫయాజ్. పాణ్యం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్, విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. నంద్యాల రైల్వే స్టేషన్లో మహిళా దొంగలు అరెస్ట్. నంద్యాల పట్టణంలో డ్రోన్ కెమెరాలతో ట్రాఫిక్ క్రమబద్ధీకరణతో పాటు రోడ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు. ఆళ్లగడ్డ రూరల్ సర్కిల్ దొర్నిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా నంద్యాలలో మాజీ సైనికుల ర్యాలీ. ఇళ్ళతో కూడా మాట్లాడా ఇప్పుడు లక్ష్మీనారాయణ సాయంత్రం రామ్ సుబ్బయ్య అసలు ఏం లేదు సార్, స్టాఫ్ లేదు అంటే మీరు ఒకసారి చెప్పండి సార్, రేపు పెట్టియండి సార్. ఇంకోటి సార్, ఇది ఇక్కడ మీరు వచ్చి చూసిపోయారంట, ఇక్కడ రోడ్స్ అండ్ ట్రైన్స్ పెట్టారా? అది పెట్టిన పొలాలు రస్తా పెట్టారు ఊర్లో సిమెంట్ సార్. ఇక్కడ ఈ ఊర్లో ఏమైపోయిందంటే సార్, ఈ అండర్ గ్రౌండ్ డ్రైన్ ఉంది వీళ్ళకి, అది ఏమైపోయి మొత్తం బ్లాక్ అయిపోయింది. ఆ రోడ్డు ప్లస్ సైడ్లో డ్రైన్స్ చేయాలి సార్ వీళ్ళకి. మీరు వచ్చి చూసారంట సార్, ఇక్కడ చేస్తాను. శ్మశానం దానికన్నా ఇది ముఖ్యం సార్. ఇది ఈ రోడ్లు, మెయిన్ రోడ్డు దూదేకుల బజార్ కాదు, రోడ్ ఏది కాదు, రైట్ రూలాక అది కాదు సార్. ఇది రోడ్డు డ్రైన్ సైడ్లో డ్రైన్ వేయాలి వీళ్ళకంతా. అండర్ గ్రౌండ్ ఉంది డ్రైన్, ఆర్ మేబీ డ్రైన్ ఉండొచ్చు, దానిపైన వీళ్ళు మళ్ళీ సిమెంట్ రోడ్ వేసేస్తున్నారు. అవును హలో అన్న, సరే సార్, మీరు ఏం లేదు, మీరు అప్పుడు పెట్టించినా పర్వాలేదు, కానీ మీరు కొంచెం రేపు ఇదే శానిటరీ అని చెప్పండి సార్. మీకు ఇంకోటి సార్, ఇక్కడ ఒకే బోర్డు ఉంది దానికి. 23 మంది రాత్రి తిన్న ఫుడ్ వల్ల అస్వస్థ చెందినారని వీళ్ళు అనుకుంటా ఉన్నారు. వాళ్ళని తీసుకుని పోయి ఉదయం 10-10:30కు దగ్గర ఉన్నటువంటి పిహెచ్ సెంటర్, పాండ్యం పిహెచ్ సెంటర్కి తీసుకొని చేయడం జరిగింది. వాళ్ళని హాస్పిటలైజేషన్ చేయడం జరిగింది. వాళ్ళలో ఒక 3 పరిస్థితి, 4 పరిస్థితి కొద్దిగా సివియర్గా ఉండడంతో ఇప్పుడు వాళ్ళ సెలైన్స్, బాటిల్స్ అవి ఇవి ఎక్కించిన తర్వాత ఇక్కడ 4 కూడా ఇప్పుడు డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఈ ప్రాంగణం ఒక్కసారి చూస్తే ఎటువంటి వ్యక్తికైనా బాధిస్తుంది. మన పిల్లల్ని అయితే ఈ రకంగా చూస్తామా అనే రకంగా ఉంది.
ఈ వాతావరణంలో మున్సిపల్ది తప్పు అని చెప్పేదానికంటే దీన్ని ఈ రకంగా మెయింటైన్ చేయడానికి ప్రాపర్ నిధులు ఇవ్వకుండా చేస్తున్నట్టు ప్రభుత్వాన్ని మొట్టమొదటి తప్పు. ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ ఉంది, మూలన పడేసినారు, పని జరగట్లేదు. ప్రిన్సిపల్ ఏం చెలుగుతాడు, పని జరగట్లేదు. రిమైండర్స్ రాస్తాడు, చేస్తాడు. దాన్ని రిపేరీ చేసి క్లియర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం. ఫండ్స్ అయినప్పుడు ఈయనేం చేస్తాడు? ఈ ట్యాంకీలో వాటర్ పిల్లలకు తాగడానికి ఇస్తాడు. ఒక్కసారి ఆలోచించండి. దానికి వచ్చిన పైపు ఈ కాలువ లోపల నుంచి వచ్చింది. బాగున్నాయి సార్ అనేది చెప్తున్నారు. ఈ వాటరు ఏ రకంగా బాగుంటుంది? క్లీన్ చేయకుండా డైరెక్ట్ వాటర్ తాగడం అనేది ఏ హెల్త్ ఆఫీసర్ని అడిగినా రికమెండ్ చేయడం. మొట్టమొదటిగా వాటర్ ప్రాపర్గా లేదు, ఉన్నటువంటి ఆర్ఓ ప్లాంట్ పని చేయట్లేదు. వీళ్లకు ఈ రోజు వరకు కూడా ఇప్పటికి కూడా డైనింగ్ హాల్ లేదు, డైనింగ్ సిస్టమ్ లేదు, భోజనం చేయడానికి బిల్లులు లేదు. ఇక్కడే ప్రిన్సిపల్ కూడా బాధపడతా ఉన్నాడు, సార్ ప్రాపర్ డైనింగ్ ఉంటే మేము ఏదైనా నీట్గా పెట్టి చేయడానికి ఉంటుంది. నిలబడి ఇక్కడే ఉండి ఈ ఓపెన్ ప్లేస్లో భోజనం చేయాల్సిన దుస్థితి పిల్లలకి. చిన్నపిల్లలు వాళ్ళు ఏమైనా దేవుని దయ వల్ల ఇప్పటివరకు ఏం జరగలేదు, జరగకూడదు. ఇంకొద్దిగా సివియర్ అంటే ఎంత ఇబ్బందిగా ఉండేది. ఇక్కడ ఉండే ప్రతి ఎంప్లాయీకి, ప్రతి ఆఫీసర్ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి. మెయిన్ ఫుడ్ కంటామినేషన్ అని అంటాము. వాటర్ కంటామినేషన్ జరిగింది, నా అంచనా ప్రకారం ఫుడ్ కంటామినేషన్ కూడా జరిగింది. కిచెన్లోకి పోయి చూస్తే 4 పర్మనెంట్ స్టాఫ్ ఉండాల్సింది ఒక్క వ్యక్తి. నరసింహ అని చెప్పేసి హెల్పరు 2 months నుంచి ఉన్నాను సార్. నేను ఇంతకుముందు అక్కడ గర్ల్స్ హాస్టల్లో పనిచేస్తూ ఉన్నాను. ఇద్దరు ఎక్కడో హోటల్లో పనిచేసే వాళ్ళని ఇద్దరిని 10,000కు 8,000కు ఒక మేల్ ఒక ఫిమేల్ను తీసుకొని వచ్చేసి ప్రిన్సిపల్ గారు వాళ్ళకు పని జరుపుకుంటూ పోతారు. వాళ్ళకి ఏ రకమైన లోడ్ ఉంటుంది? 230 మందికి ఒక్క వ్యక్తితో పని చేయడము. ఆ ఇద్దరు హెల్పర్సు క్లీనింగ్కు మాత్రం పని చేయడానికి అవుతూ ఉంది. అంటే ప్లేట్లు, డేక్షాలు క్లీన్ చేసుకోవడం తప్ప వాళ్ళు హెల్ప్ చేయలేదు. ఒక వ్యక్తి చేయాలి. ఏ పొరపాటు జరగడానికి అవకాశాలు కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. ఈ రకంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఒక్కసారైనా దీని మీద దృష్టి పెట్టమని అడుగుతూ ఉన్నాను. ఈ రకంగా ఇదే విద్యార్థుల మీద, ఎడ్యుకేషన్ మీద ఏమాత్రం కాన్సన్ట్రేషన్ ప్రభుత్వం ఏది అంటే ఈ కూటమి ప్రభుత్వం. ఇప్పుడే ఆడ బోర్డు చేసాం, ఈ రకం మెనూ అందిస్తూ ఉన్నారు. ఇంతకుముందు మా జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు చిక్కీలు దాని ప్రకారం సిస్టమేటిక్గా వచ్చేది. అవి రావట్లేదు సార్. మొన్నటి వరకు ఏదో వచ్చినాయి. ఎంతవరకు వచ్చినాయి? ఏప్రిల్ వరకు వచ్చినాయి. అప్పటి నుంచి ఈ రోజు వరకు సప్లై జరగలేదు సార్. సప్లై చేయనప్పుడు మేమేం చేయలేము. ఎమర్జెన్సీకి ఉండవలసిన టాబ్లెట్లు కానీ, ఎమర్జెన్సీ కొన్ని ప్రతి హాస్టల్లో కొంత టాబ్లెట్స్ పెడతారు, అవి కూడా లేవు సార్. 4-5 ఉంటే అవి వేసేసి నేను తీసుకొని పోయినాను. నేను ఇమ్మీడియట్గా వచ్చే హాస్పిటల్ అంటున్నాను. ఎమర్జెన్సీ మెడికల్ స్టాఫ్ లేదు, కిచెన్ లేదు, కిచెన్ స్టాఫ్ లేదు, రావాల్సిన మెటీరియల్ రావట్లేదు, చిక్కీలు కానీ ఇంకోటి కానీ ఏం రావట్లేదు. ఇప్పుడు ఒక్కసారిగా చూస్తే ఈ వాటర్తో మనం ఉంటా ఉన్నాం. స్నానానికి ఇవే, లెట్రిన్కి ఇవే, మంచినీళ్ళకు కూడా ఎంత దుర్భర పరిస్థితి. ఉండే ఆర్ఓ ప్లాంట్ లేదు. ఇంకా నీట్నెస్ గురించి మాట్లాడదామా? డైనింగు లేదు. నీట్నెస్ గురించి మాట్లాడదామా? పక్కన కాలువ పారుతా ఉంది, దాంట్లో ఏం రాకూడదు అని అడుగుతా ఉన్నాను. ఏ పాము రాకూడదా, ఇంకొక ఏ పురుగు రాకూడదా, దాంట్లో ఏం రాకూడదు. దాంట్లో పక్కనే అటువంటి కాలువ మురికి కాలువలో నుంచి పైపు తీసుకొని ట్యాంకీకి నీళ్ళు వేసి ఆ ట్యాంకీ నీళ్లు తాగుతా ఉన్నాం.
ప్రిన్సిపాల్ని అడిగితే ఆయన ఊపిరి అడగకుండా నేను కూడా ఎమినేట్ చదువుతున్నాను. ఏం చెప్తాడు లేకుంటే ఆర్ఓ ప్లాంట్ పని చేసి రెడీగా ఉంటే ఎవరు తాగుతారు? ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాహకం. పిల్లల భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచన చేయడం లేదు. ఎంతసేపున్నా దోచుకోవడం, దాచుకోవడం, అది తప్ప వేరే ఏమీ లేదు. మనసుండి ఈ పిల్లలకు ఈ రకంగా జరగాల, వీళ్ళ భవిష్యత్తు బాగుపరచాలని చెప్పేసి ఆలోచన చేసిన ఏ కోశాన కూడా పోవట్లేదు. నేనైతే ఈ విషయంలో ప్రభుత్వానికి పూర్తి తప్పుగా ఉంది. నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. పిల్లలను ఇంకా జాగ్రత్తగా చూసి ఇంకా ఆయనకు మెరుగైన మద్యం ఏమన్నా అవసరం ఉంటే కూడా చెప్పాల్సిందిగా వాళ్ళని హయ్యర్ హాస్పిటల్కి తీసుకోవాల్సిందిగా ప్రిన్సిపల్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. కొద్దిగా జాగ్రత్తగా చూసేసి దీనికి కావాల్సినటువంటి ఆర్ఓ ప్లాంట్ రెడీకి కావాల్సినటువంటి అన్నీ చెప్పండి. నేను కూడా కలెక్టర్ చెప్తాను. నేను కలెక్టర్ కూడా ఈ అందరికీ నమస్కారం అండి. నా పేరు కుమారి. నేను ఒక నంద్యాల GRP SI గా వర్క్ చేస్తున్నాను 3 months నుంచి. నేను వచ్చిన తర్వాత మొదటి ప్రాపర్టీ కేసు ఈ నెల 20వ తారీఖున రిజిస్టర్ అయింది. ఆ కేసు యొక్క వివరాల ప్రకారము దాంట్లో కంప్లైంట్ పేరు మనీషా, 20 సంవత్సరాలు. ఆమె తన యొక్క ఫ్యామిలీతో ఈ 20వ తేదీన ఔరంగాబాద్ టు గుంటూరు ఎక్స్ప్రెస్ హైదరాబాద్ వెళ్ళడానికి వాళ్ళ ఫ్యామిలీతో బోర్డ్ అవ్వడం, ట్రైన్ ఎక్కడం జరిగింది. ట్రైన్ ఎక్కే సిచ్యువేషన్ లో ఆమె యొక్క గోల్డ్ నెక్లెస్ అనేది వాళ్ళకి సంబంధించిన ఒక 10 years బేబీకి హ్యాండ్ బ్యాగ్ ఇవ్వడం జరిగినది. వీరి కుటుంబాన్ని ఒక 2 మహిళలు ఒక 1 hour క్రితం నుంచి ఫాలో అవడం జరిగినది. వీళ్ళతో పాటుగా సేమ్ అదే S9 కోచ్ లో ఆ 2 అనుమానిత మహిళలు కూడా వీరితో పాటు ట్రైన్ ఎక్కడం జరిగినది. వెంటనే ఆ చిన్న 10 years పాప హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న గోల్డ్ నెక్లెస్ ని దొంగిలించి నెక్స్ట్ ట్రైన్ దిగేసి వెళ్ళిపోయారు. అప్పటికే మనీషా వాళ్ళు జిప్ ఓపెన్ చేసి ఉంది ఎందుకు అని సస్పెక్ట్ గా చూసుకున్నారు అనుకున్నారు. బట్ ఆ టైంకి ట్రైన్ మూవ్ అవడం జరిగింది. వెంటనే వాళ్ళు అదే ట్రైన్ లో ట్రావెల్ అవుతూ కృష్ణపొన్ లో దిగడం జరిగింది. దిగిన తర్వాత వెంటనే మన నంద్యాల రైల్వే స్టేషన్ కి వచ్చి ఈ విధంగా నా గోల్డ్ నెక్లెస్ 15 grams పోయింది, కంప్లైంట్ తీసుకోమని అన్నప్పుడు మేము వెంటనే ఆమె యొక్క కంప్లైంట్ తీసుకొని వెరిఫై చేసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసి వెంటనే మా సుపీరియర్ ఆఫీసర్స్ కి చెప్పిన తర్వాత వెంటనే DIG సార్, నెక్స్ట్ మా SP రైల్వే గుంతకల్లు, నెక్స్ట్ DSP మేడం తిరుపతి, నెక్స్ట్ మా IRP కర్నూలు సూచనల మేరకు మేము వెంటనే CCTV ఫుటేజ్ వెరిఫై చేయడం జరిగింది. CCTV ఫుటేజ్ ఆధారంగా ఆ 2 మహిళలు ఎవరైతే వీళ్ళు ఫాలో చేశారో ఆ 2 మహిళల యొక్క ఫేస్లు ఐడెంటిఫై జరిగింది. ఈ 2 మహిళలు CCS వాళ్ళు నెక్స్ట్ ఒంగోలు, నంద్యాల CCS క్రైమ్ టీమ్ తో వాళ్ళకి సెండ్ చేసి వాళ్ళ యొక్క వివరాలు ఏమైనా ఉన్నాయేమో అని అడగడం జరిగింది. తర్వాత వాళ్ళు మేము ఈ కేసులో భాగంగా నియర్లీ ఒక 50-100 CC కెమెరాస్ వెరిఫై చేయడం జరిగింది. లాస్ట్ కి వీళ్ళు మళ్ళీ సేమ్ విత్ ఇన్ 3 days లో మళ్ళీ సేమ్ అఫెన్స్ చేయడానికి రైల్వే స్టేషన్ కి రావడం జరిగింది. మా PF డ్యూటీలో ఉన్న మా కానిస్టేబుల్ వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఈ లాస్ట్ జరిగిన అఫెన్స్ లో నిందితులకు గుర్తించి వారిని తీసుకొచ్చిన తర్వాత మేము ఇంట్రాగేషన్ లో వాళ్ళు దొంగతనం చేశారని ఒప్పుకున్నారు. వారి దగ్గర నుంచి 15 grams ఏవేదైతే మనీషా కోల్పోయిందో ఆ 15 grams గోల్డ్ నెక్లెస్ అనేది రికవర్ చేయడం జరిగినది. వారికి నోటీస్ ఇచ్చి పంపించడం జరిగినది. అందరికీ ధన్యవాదాలు. మీకు ఎన్నో ట్రాఫిక్ అవేర్నెస్ గురించి ఎన్నో సూచనలు చేస్తా ఉన్నాం, కానీ మీరు నిర్లక్ష్యంగా బండి నడుపుతున్నారు. కొద్దిగా ఓపిక కూడా ఉండటం లేదు. ఒక 2 నిమిషాలు ఓపిక ఉంటే బండి క్లియర్గా వెళ్ళిపోతుంది, కానీ మీకు ఎటువంటి ఓపిక అనేది లేదు. అట్లే దూరిపోతా ఉన్నారు. ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఆటో డ్రైవర్లకు కూడా ఎన్నోసార్లు చెప్పాము డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నోళ్ళకే ఆటోలు ఇవ్వాలని, కానీ ఓనర్లు పట్టించుకోవటం లేదు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఆటోలు నడుపుతా ఉన్నారు. మాకు సెంటర్లో ఉండే కానిస్టేబుల్స్ ఉంటారు, మొబైల్ పార్టీ ఉంటుంది. కంపల్సరీ మీకు ఫోటోలు కొట్టి మీ చలాన్లో అప్లోడ్ చేస్తారు. మీకు ఒక సెల్ ఫోన్ డ్రైవింగ్ మాట్లాడుతూ ఒక ఫోటో పడిందంటే, చలాన్ పడిందంటే మినిమం 1500 రూపాయలు ఫైన్ పడుతుంది. 1500 ప్లస్ హెల్మెట్ పెట్టుకున్న దానికి 1000 రూపాయలు, అంటే 2500 రూపాయలు మీకు. బండ్లు లెఫ్ట్ తీసుకోవాలా, హారన్ కొట్టాలా అనే సిగ్నల్స్ అన్ని పాటించండి. స్పీడ్ బ్రేకర్లు ఉండే సైన్ బోర్డ్స్ ఉంటాయి. ఈవెన్ హైవేలో పోయినప్పుడు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోండి. ట్రిపుల్ రైడింగ్ చేయొద్దండి. దయచేసి మీరందరూ పోలీసు వాళ్ళకు సహకరించి ఈ రోడ్డు సేఫ్టీ ప్రమాణాలు పాటిస్తే
అందరికీ మంచిది, మీకు మంచిది, మీ కుటుంబానికి కూడా మంచిది. ఇంకొకటి, మీరు వాహనాలు నడిపేటప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించండి, మీ ప్రాణాలు కాపాడుకోండి, అట్లాగే ఎదుటి వ్యక్తి ప్రాణాలు కూడా కాపాడడానికి ప్రయత్నం చేయండి. మీకు ఎన్నోసార్లు అవేర్నెస్ మీటింగ్లు పెట్టి చెప్పినాము, అయినా మీలో మార్పు అనేది రావటం లేదు. మీకు ఇప్పుడు ఆటో డ్రైవర్ల మీద మేము ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. ప్రతి బండికి అన్ని రికార్డ్స్ ఫోర్స్గా ఉండాలా. లైసెన్స్ లేని వ్యక్తి బండి నడిపితే మాత్రము 10,000 ఫైన్ పడుతుంది, గుర్తుపెట్టుకోండి. అట్లే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేస్తే కూడా మీ బండి సీజ్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిలేషన్ చేస్తాం. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా, మీరు చాలా మంది రాత్రి పూట తాగి బండ్లు నడిపి ఇంటికి పోవడం జరుగుతుంది. ప్రతిరోజు టౌన్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ రైడ్ జరుగుతుంది. మీరు ఒక్కసారి డ్రంక్ అండ్ డ్రైవ్ లో కానీ పట్టుబడితే కోర్టులో పనిష్మెంట్ కూడా పడే అవకాశం ఉంటుంది. తర్వాత మీరు జీవితాంతం మీకు లైసెన్స్ రాకుండా డిస్క్వాలిఫై చేస్తారు, అది కూడా ప్రొవిజన్ కూడా ఉంది. ఇవన్నీ పెట్టుకొని మీరు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా బండి నడపండి, మీ ప్రాణాలు కాపాడుకోండి. కొన్ని నిమిషం ఒక 5 నిమిషాలు లేకుండా పల్లెల్లోనే ఇప్పుడు పల్లె రోడ్లలోనే ఆటోలు, ట్రాక్టర్లు, కార్మికులు బండి లైట్ ఉండదు, బ్రేకులు ఉండవు, మీకు ఎట్లా హెల్మెట్లు పెట్టుకోరు, ఎవడో కూర్చాడో తల గాయం జరుగుతుంది, కింద పడి ఇట్లా బండి చేసుకుంటే ప్రాణం మీద తెచ్చుకుంటారు. సరే, బండి వాహనానికి కొత్త వాహనం చట్టం ప్రకారము లైసెన్స్ లేకపోతే 5,000 రూపాయలు, ఇన్సూరెన్స్ లేదంటే 10,000 ఫైన్ చేస్తారు. మోటార్ సైకిల్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే మీరు ఎంత పడుతుంది? మోటార్ సైకిల్ ఎంత పడుతుంది? ఆటో ఉంటే ఆటో కూడా ఇన్సూరెన్స్ కట్టుకోవచ్చు. ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ కూడా, ట్రాలీ కూడా ఇన్సూరెన్స్ కట్టుకోకుండా ఏదైనా జరిగిందంటే మొట్టమొదట మీరు ఏం చేయాలా? లైసెన్స్ తీసుకోవాలా, మోటార్ సైకిల్ ఇన్సూరెన్స్ కట్టుకోవాలా, ట్రాక్టర్ ఇన్సూరెన్స్ కట్టుకోవాలా, లైసెన్స్ ఉండాలి. తాగి డ్రైవింగ్ చేయించండి. తాగి పనిమాల బండి తీసుకొస్తాయని దానికి బ్రేకులు ఉండవు, లైట్లు ఉండవు, దానికి సరిగ్గా టైర్లు ఉండవు. బండిని వాడుతున్నాం కదా అని ఇష్టం వచ్చినట్టు వాడేది కాదు, దాని మెయింటెనెన్స్ కూడా చూడాలి. కరెక్టా కాదా? సరే, రేపు పిల్లల్లో తీసుకుపోతారు, దానికి బ్రేకులు ఉండవు, ఎవరో ఆటో వాడు స్పీడ్గా వస్తాడు, ట్రాక్టర్ వాడు వస్తాడు, మీ బ్రేకులు సరే, మీ పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అందరూ మంచి ప్రాణమైనాక నేను సరే, ఫోన్ ప్రాణం పోయింది అంటే ఏదో ఒకటి అయిపోయింది. కొన్ని రకాలు ఎలా ఉంటాయి, ఇది మంచి ప్రాణమో పోదు, ఇది మనము బతకలేదు. ఆ మధ్యలో కొట్టుకుంటా లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. మా ఆరోగ్యానికి కోమాలో పడిపోతే లక్షలు ఖర్చు అవుతుంది, హాస్పిటల్లో పడిపోతుంది, డాక్టర్ దగ్గర పోతే మీకు తెలుస్తాయి. ఏమైందా?
కరెక్టా కదా? అప్పుడు పరిస్థితి ఏంటి? కాల్లో పోయా, కన్ను పోయా, పర్మనెంట్గా ఒకటి వాళ్ళు అయిపోయా. సరే, ఇవన్నీ కాకోకుండా పద్ధతులుగా నేర్చుకొని బండ్లకు మెయింటెనెన్స్ చేసుకోండి, లైసెన్స్ పెట్టుకోండి, ఆర్సీ పెట్టుకోండి. అప్పుడప్పుడు 6 నెలలకు ఒకసారి సర్వీసింగ్ పంపండి. దాని బ్రేక్ క్లచ్లు, ఇంజన్ ఆయిల్ ఇవన్నీ చెక్ చేసి బండి కండిషన్ టైర్లన్నీ అరిగిపోయి ఉంటాయి. దాన్ని బ్రేక్ కొట్టినా కూడా బ్రేక్ పడదు. టైర్లు కూడా 2 నెలలకు ఒకసారి టైం మార్చండి. అర్థమైందా? మీరు ఏదైనా ఏదో పొలాల్లో పోతున్నారంటే అర్థం ఉంది. మెయిన్ రోడ్లు ఎక్కిపోతుంటారు. మెయిన్ రోడ్లో పెట్టినప్పుడు హెల్మెట్ పెట్టుకుంటారు. తల గాయం చేస్తే హెల్మెట్ లేకుంటే ఇన్సూరెన్స్ ఉంది, లైసెన్స్ ఉంది, అయినా కూడా నీకు ఫోటోలు కొట్టే నీకు చెప్తారు. హెల్మెట్ ఉంటే నీకు తలకెందుకు గాయం అయింది కాదు కదా. కాదు, హెల్మెట్ పెట్టుకుంటే నీకు ఇన్సూరెన్స్ వస్తుంది. చెయ్యికి ఏమైనా, కాలుకి ఏమైనా, మోకాలకి ఏమన్నా లక్షల డబ్బులు వస్తాయి మీకు. మీ హాస్పిటల్ ఖర్చు అంతా ఇన్సూరెన్సే పడుతుంది. తెలుసా? ఎంతమంది అందరూ అడిగేది. మొట్టమొదట పిల్లల్లో కూడా చాలా మంది స్పీడ్ అయిపోయినారు. ఎవరు ఈ రోజులు ఏదో మా ఊరోళ్ళు పెద్ద మంది చెప్తే పడ్డది అంతా డిజిటలైజ్ అయిపోయింది. ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేయాలా? మీ బండి యాక్సిడెంట్ చెప్తాను, మీ బండికి యాక్సిడెంట్ అయ్యిందా లేదా? తెలుసా? కాలం అలా వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను కూడా పోటీ నా బండి కొట్టేసిపోతే నా బండి పేరు, నా పేరు కూడా యాక్సిడెంట్లో ఉంటుంది. ఏం పోలీస్ అని చెప్పి నాకేమైనా ఎగ్జాంపుల్ ఏమైనా ఉంటుందా? కావాలి అలా ఆలోచించుకొని అందరూ మనం మోటారు బండ్లను ఇన్సూరెన్స్, లైసెన్స్ అవి తీసుకోండి. దొంగ బండి ఎవరన్నా అమ్మేదానికి వచ్చినా సరేలే నేను కాగితం రాసిస్తా, ఏం వద్దు. మీరు ఏదన్నా బండి నీకు అమ్మాలనుకుంటే నీ పేరు మీద రిజిస్ట్రేషన్, ఆర్సీ నీ పేరు మీద రావాల్సిందే. అంతవరకు లేదంటే పెట్టుకుంటావు. నువ్వు బండి ఏమో అని అమ్మింటావు, మీరేదో బాడి మీద రాపించుకుంటారు. వాడు ఏదైనా చేసుకొని వస్తే నువ్వు జైలుకి పోతావు. ఆర్సీ నీ పేరు మీద ఆన్లైన్లో మారాలా? తెలుసా? ఇది పరిస్థితి. ఇంకా ఏమన్నా మీకు అనుమానాలు ఉన్నాయా? సరే, కొట్టుకోండి, అంతా కొట్టుకోండి, రాసుకో. ఈ ఊర్లో ఎవరైనా దొంగ బండ్లు అమ్మాలని వచ్చినా, సెకండ్ హ్యాండ్ బండ్లు అమ్మాలని వచ్చినా మాకు ఇబ్బంది. రాసుకో. 9 1 2 2 1 0 కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా ఈరోజు సినిమా సెంటర్లో ర్యాలీ జరపడం జరుగుతుంది. ఈ సందర్భంగా నారాయణ కాలేజ్ తరఫున ప్రిన్సిపాల్ సార్ అండ్ వాళ్ళ స్టూడెంట్స్ అండ్ రావుస్ కాలేజ్ తరఫున వాళ్ళ స్టూడెంట్స్ పంపడం జరిగింది. అండ్ ఇక్కడికి వచ్చిన ఎక్స్ సర్వీస్మెన్స్ అందరూ పాల్గొన్నందుకు, ఈ ప్రోగ్రామ్ జయప్రదం చేయడానికి చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరికీ పేరు పేరున నా నమస్కారములు. అండ్ మీడియా తరఫున కానీ మా కోసం కోఆపరేట్ చేసి ఈ టైంలో మీరు టైం కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు కానీ చాలా సంతోషంగా ఉంది. మనం అందరం కలిసి ఇండియన్స్ సోల్జర్స్, మన వాళ్ళు ఎక్కడ ఉన్నా, పాకిస్తాన్ బార్డర్లు ఉన్నా ఎక్కడున్నా మనం గెలిపే శక్తి మన దగ్గర ఉంది. అదే ఆపరేషన్ సింధూర్ ఇంకా ఒక వారం 10 రోజులు జరిగింటే ఆ కథ వేరే ఉండేది. పాకిస్తాన్ ఎలా మనం బుద్ధి చెప్పాలో అప్పుడు అందరికీ తెలిసేది. ఆర్మీ అంటే ఏంటి, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ అంటే ఏంటి అందరికీ తెలిసేది. చాలా వరకు ఈ ఏరియాలో మాక్సిమం తెలియదు. ఆర్మీ అంటే బార్డర్ లో ఏం జరుగుతుంది, ఏం చేస్తాము, ఎప్పుడు ఎలా ఉంటుంది సిట్యుయేషన్ అనేది ఇక్కడ ఎవరు తెలియదు, అక్కడ తెలుస్తుంది. అందుకు ఆర్మీకి మనము గౌరవించి ఇప్పుడు డిస్ట్రిక్ట్ అయింది. వార్ మెమోరియల్ ఒక పెద్దది పెట్టాలనుకున్నాము. గవర్నమెంట్ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఒక వార్ మెమోరియల్ ఉండాలి. ఏ యుద్ధంలో చనిపోయినా, సర్వీస్ చేస్తూ చనిపోయినా వాళ్ళ నేమ్ ప్లేట్ ఉంటుంది.
దానికోసం మేము లెటర్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి అండ్ కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి. వాళ్ళు సానుకూలంగా స్పందించి మాకు పర్మిషన్ ఇవ్వాలని కోరుతున్నాం. నమస్తే. ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా నంద్యాల జిల్లా ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ నుంచి మరియు మన రావుస్ కళాశాల మరియు నారాయణ కళాశాల విద్యార్థులు అందరూ కలిసి మన కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందినటువంటి జవాన్లకు ఆత్మశాంతి కలగాలని మరియు ఆ యుద్ధంలో గెలుపొందిన దానికి ప్రతీకగా వీరందరూ సంఘీభావంగా మాకు వచ్చారు. కావున ఈ రోజు గాంధీ చౌక్ వరకు మేము విజయోత్సవ ర్యాలీ జరుపుతున్నాము. మరి ఈ ప్రభుత్వానికి ఒకటి విన్నపము, మాకు వార్ మెమోరియల్ కోసము ఒకటి కట్టించాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. చాలా వరకు మేము లెటర్లు ఇచ్చాము, దానిని సానుకూలంగా స్పందించి మాకు ఈ స్థలం కేటాయించాలని ఈ విధంగా కోరుచున్నాము. శుభోదయము, అందరికీ కార్గిల్ దివస్ శుభాకాంక్షలు. కానీ ఒకంత బాధ, ఒకంత సంతోషం. దేశం అంటే మేము ఎప్పుడూ ముందుంటామని చాటుకోవడానికి, ఇంతకంటే పెద్ద అవకాశము అవసరం లేదని చాటి చెప్పుకోవడానికి మేము ఈ రోజు నారాయణ కళాశాల నుంచి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులు మమ్మల్ని విజిట్ చేయగానే కార్గిల్ దివస్ అనగానే యువకులు ఉరుకులెత్తే రక్తంతో ఈ రోజు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వాలు ఏవైనా కానీ ఇండియన్ ఆర్మీకి కావలసినంత, దేశానికి కావలసినటువంటి భద్రతకు కానీ వ్యవస్థకు ఎలాంటి అవసరమైతే అలాంటి అవసరానికి ప్రభుత్వాలు ముందుకొచ్చి వాళ్ళకు అవసరమైనటువంటి అవసరాలను నెరవేర్చాలని చెప్తూ ఈ రోజు నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ ఇండియన్ రిటైర్డ్ ఆర్మీ వ్యక్తుల తరఫున నేను ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాను. ఈరోజు కార్గిల్ దివస్ లో పక్కనున్నటువంటి శత్రు దేశాలు మన ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ని కక్షతో చంపేస్తున్నారు. కానీ మనం దానికి ధీటుగా సమాధానం చెప్తున్నాం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కార్గిల్ దివస్ లో వీర మరణం పొందినటువంటి వీరుల యొక్క ఆత్మకి, వాళ్ళ కుటుంబాలకి ఎంతో కొంత సాంత్వన చేకూరాలని చెప్పేసి ఈ రోజు నంద్యాల రిటైర్డ్ ఆర్మీ అసోసియేషన్ తరఫున మేము ర్యాలీని నిర్వహిస్తున్నాము. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. నంద్యాల పట్టణము ఉడుమాలుపురం గ్రామం నందు ప్రజా సమస్యలపై మున్సిపల్ కమిషనర్ తో ఫోన్లో మాట్లాడిన ఎన్ఎండి ఫయాజ్. పాణ్యం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్, విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. నంద్యాల రైల్వే స్టేషన్లో మహిళా దొంగలు అరెస్ట్. నంద్యాల పట్టణంలో డ్రోన్ కెమెరాలతో ట్రాఫిక్ క్రమబద్ధీకరణతో పాటు రోడ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు.
ఆళ్లగడ్డ రూరల్ సర్కిల్ దొర్నిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా నంద్యాలలో మాజీ సైనికుల ర్యాలీ.